తీసుకున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్. ఇది అయిపోతానట్లే ఇంక ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ అయిపోయినట్లే. లాంజ్ ఉంటే లాంజ్ కానీ ట్రై చేద్దాం. కార్డ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. మొత్తం పర్సు, బెల్ట్, కాయిన్స్ ఉన్నాయి కానీ పూర్వం మొత్తం తీసి అయితే ఏమి బట్టలు తప్ప ఏమి ఉండకూడదు. మొత్తం అయితే వేసి స్కాన్ చేసి అయితే రావాలా. మన గేట్ అయితే 17 ఇంకా ఓపెన్ అయితే కాల. ఇప్పుడైతే సైడ్ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. లాంజ్ ఉంటే చూద్దాం, ట్రై చేద్దాము. లాంజ్ ఉంటే వ్యూ అయితే సూపర్గా ఉంది. వ్యూస్ మాత్రం ఒక్క లాంగ్లో కనిపిస్తున్నాయి కదా, అదైతే ఇంటర్నేషనల్, ఇదైతే డొమెస్టిక్. ఇక్కడ ఏదో ఒక ఫ్లైట్ అయితే పార్క్ చేసినారు. ఇక్కడైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా రన్వే మీద అయితే ఒక ఫ్లైట్ వస్తుంది. చూపించడానికైతే ట్రై చేస్తా, చూడండి. ఇండిగో ఫ్లైట్ అయితే వస్తుంది. టేక్ ఆఫ్ అయిన చూసుకోవచ్చు. లేసిపోయింది అంతే, సింపుల్. ఇక్కడైతే ఎయిర్ ఇండియా అయితే వచ్చింది. టేక్ ఆఫ్కి అయితే అది రెడీగా ఉంది. అక్కడ ఇంకోటి చూసారా, ఇండిగో. అసలు నిమిషానికి ఒకటైతే లేస్తుంది ఫ్లైట్ అయితే. ఆ లాస్ట్ అయితే సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ అంటే అక్కడ రెడ్గా బోర్డు ఉంది కదా, అక్కడైతే ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఈ లాస్ట్కి అయితే వచ్చేస్తే మొత్తం అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్రిటిష్ ఎంపైర్, కుకీ మ్యాన్, ఇది స్మోకింగ్ లాంజ్ అంట. వ్యూస్ కానీ బాగున్నాయి ఇక్కడ నుంచి హ్యాండిక్యాప్లకి. చైర్లు వాళ్ళే పిలుచుకోబోతుంటారు. ఇదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అక్కడ ఇండిగో అయితే టేకాఫ్కి రెడీగా ఉంది. లాంజ్ ఉంది కానీ అది ఇక్కడ ఉందా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ పక్కన ఉందా అర్థం కాల. ఇక్కడైతే ఏం లాంజ్ లేదు. విడ్వేదా అని ఉంది కదా, అక్కడైతే సెక్యూరిటీ చెక్ చేస్తారు. అక్కడ పక్కన బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకొని అట్లా ముందుకు వచ్చి ఇట్లా రౌండ్ తిరిగితే ఏడైతే లిఫ్ట్లు ఉంటాయి. లిఫ్ట్ పట్టుకొని 3rd ఫ్లోర్కి పోతే మనకి ట్రావెలర్స్ లాంజ్ అయితే ఉంటుంది. 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడే ఉందన్నారు, మరి ఇక్కడ ఉంది లాంజ్, రిజర్వ్డ్ లాంజ్ అంట. మన కార్డు అయితే ఇచ్చేసి, డెబిట్ కార్డు నాది కోరల్ ఉంది, షపీరో 2 కార్డులు ఉన్నాయి. ఒక కార్డు అయితే ఇచ్చేసి ఎంజాయ్ చేద్దాం. రూపీస్ అయితే కట్ చేసుకున్నారు. లోపలికి అయితే యాక్సెస్ ఉంది. లాస్ట్లో నాది ఐసిఐసిఐ బ్యాంకు షాపిరో కార్డు అయితే బతికిచ్చింది, లేకుంటే లేకుండండి. ఇదంతా మీరు కూర్చోవచ్చు. వచ్చి 2 అవర్స్ అయితే టైం ఉంటుందంట. ఫుల్ ఏసీ అయితే ఉంది. ఏం కావాలంటే తినొచ్చు. చూద్దాం ఏమేమి ఇస్తారో వీళ్ళు. వాళ్ళకి వచ్చినాయంటే నమ్ముతారా మీరు? నేనైతే కొన్ని వేసుకున్నా, ఎందుకంటే అందరూ మామూలుగా చూస్తుంటారు కాబట్టి. ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే వేసుకోవచ్చు. జస్ట్ మీ కార్డు ఇచ్చి 2 రూపీస్ అయితే వాళ్ళు స్వైప్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ఇది మొత్తం మీదే, చూస్తున్నారు కదా, ఇది మొత్తం మీదే. ఏం కావాలంటే తాగొచ్చు, ఏం కావాలంటే తినొచ్చు, ఉండొచ్చు, తిరగచ్చు. 2 అవర్స్. వర్త్ వర్మ, వర్త్. అసలుకు ఏం మొహమాట పడద్దని మీరు. అక్కడైతే లేడీస్ అయితే ఉంటారు సర్వ్ చేసేవాళ్ళు, కానీ మీరు అస్సలు మొహమాట పడద్దు, వాళ్ళు చూస్తారని. మీకు నచ్చింది అయితే 2 సార్లు కాదు 10 సార్లు అయినా ఏది కావాలంటే అది పెట్టుకొని అయితే మీరైతే తినండి. మీరు ఖాళీ చేసిన ప్లేట్లు మాత్రమే వాళ్ళు ఎతకపోతారు అంతే. ఇక్కడైతే పెద్ద సినిమానే జరిగింది. 5:30కి అయితే మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. గేట్స్ ఓపెన్ చేసినారు. తీరా నా టికెట్ ఇచ్చిన తర్వాత మన ఫ్లైట్ అయితే ఇండిగోకి అయితే వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయకుండానే చేంజ్ చేసేసినారు. అక్కడ నా టికెట్ ఇస్తే నాకైతే చెక్ ఇన్ అలో చేయాల. తర్వాత ఈయన వచ్చినాడు, ఎవడో పిలుచుకోపోయినాను అయితే ఈ బ్యాటరీ వెహికల్లో టెర్మినల్ 2కి అయితే పిలుచుకుపోయినారు. మామూలు ఎయిర్ ఇండియా విమానాలు అయితే టెర్మినల్ 4లో ఉంటాయి, ఇండిగో విమానాలు అయితే టెర్మినల్ 2లో ఉంటాయి. కాబట్టి మనకు టెర్మినల్ 2కి అయితే వీళ్ళు బ్యాటరీ వెహికల్లోనే వాళ్ళే పిలుచుకుపోయినారు. ఫ్లైట్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందనో నాకంటే వాళ్ళకే ఎక్కువ టెన్షన్ ఉంది. నాకైతే ఏం టెన్షన్ లేదు, నాకు ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి నేను గొడవ పడతా ఇంకా. కాబట్టి అన్నీ వాళ్ళే అయితే చూసుకున్నారు. అక్కడైతే ఇంకో మేడం అయితే వస్తుంది మనల్ని పికప్ చేసుకునేకి. మేడం అయితే మనల్ని బోర్డింగ్ పాస్ దగ్గరకు అయితే పిలుచుకోబోతుంది. అన్ని టికెట్ నా చేతికి ఇచ్చి నువ్వే తీసుకో అన్నారు. నాకైతే ఏం తెలియదన్నా. కాబట్టి మేడం అయితే బోర్డింగ్ పాస్ అయితే అన్నీ తీసిచ్చి లోపల మన గేట్ దగ్గర అయితే నువ్వే పోమన్నారు. నాకు తెలియదన్నా, గేట్ దగ్గర అయితే వాళ్ళే వదిలినారు. ఇంకా బస్లోకి అమ్మా ఎయిర్ ఇండియా బుక్ చేస్తే ఇండిగో వచ్చింది. ఇక్కడైతే కంఫర్ట్ లేదు, ఇక్కడైతే కంఫర్ట్ బాగుంది, చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ మనం బుక్ చేసింది ఎయిర్ ఇండియా అయితే వాళ్ళు ఏమో ఇంటర్లింక్తో క్యాన్సిల్ చేసి వాళ్ళు టికెట్ వేసి నాకు కానీ చెప్పలేదు.
లాస్ట్లో ఇంకా మా ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఇండియా బోటింగ్ అయ్యేటప్పుడు చెప్పినారు, పిలుచుకొని వచ్చి బ్యాటరీ వెహికల్లో వాళ్ళే పిలుచుకొని వచ్చి అంతా వాళ్ళే చేపించి ఇక్కడైతే వదిలేసిపోయినారు ఫ్రెండ్స్. మిగతా విషయాలంతా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనమైతే ఇండిగోలో పోయేది. బోర్డింగ్ గేట్ దగ్గర నిలబడుకుంటే మనం నడిచే పనిలే, వాళ్ళే బస్సులో వచ్చి మనల్ని అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే పిలుచుకోవాలి. ఈ బస్సులో అయితే అక్కడ గేట్ నెంబర్ 16 ఉంది కదా, అక్కడ నుంచి అయితే ఈ బస్సులో పిలుచుకోవచ్చినారు. ఇది ఫ్లైట్. స్కాన్ అయితే కొట్టేసినారు. స్కాన్ కొట్టేసి పైకి అయితే పంపించినారు. పైన నుంచి వ్యూ ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే పోలా. మొత్తం అయితే పొగ అయితే పెట్టేసినారు, సాంబ్రాన్ని వేసినారు ఫ్లైట్ కి. ఈ పక్క 3 సీట్లు ఉన్నాయి, ఆ సైడ్ అయితే 3 సీట్లు ఉన్నాయి. పొడుగ్గానే ఉంది, బాగానే అంటించేసినారు పొగ అయితే. టైం ల్యాప్స్ పెడతాను, ఇంకా ఎంజాయ్ చేయండి వ్యూస్. బెంగళూరు ఎయిర్పోర్ట్ బ్రాండింగ్ మాత్రం అద్దరు కొట్టేసినారు. యా పక్క చూసినా రియల్ ఎస్టేటు, కార్లు, గోల్డ్, బ్యాంకులు మొత్తం అయితే చూసుకోవచ్చు. బ్రాండింగ్ మాత్రం ఊపేసినారు, గోడలు మాత్రం ఖాళీగా అయితే లేవు. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్. వెల్కమ్ టు నమ్మ బెంగళూరు. కొత్త టెర్మినల్ అయితే ఆ సైడ్ ఉంది, ఇది పాతది. కర్ణాటక టూరిజం ఇన్ఫర్మేషన్ కోసం మిషన్గా ఉంది రెడీగా. వర్షం అయితే పడుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర. ఇది ఇక్కడ పడితే ఇంకొంచెం ఆ పక్క అయితే పడతా ఉండదు. మా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయినప్పటి నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది, పడతానే ఉంది ఇంకా. మనమైతే ఇప్పుడు వజ్రా బస్సు దగ్గరికి అయితే పోవాలా.